అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లైట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంబరం' నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ మూవీ బడ్జెట్ 200-250 కోట్లని. అసలు మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లోనే ఒక పెద్ద బడ్జెట్ మూవీ అంటే అది 'విశ్వంబర' అనైతే టాక్ అయితే ఉండింది. దానికి మించి అయితే బడ్జెట్ అయితే అయింది. 'చోటా కే నాయుడు' సినిమాటోగ్రాఫర్ 'చోటా కే నాయుడు' కన్ఫర్మ్ అయితే చేసినాడు. ఈ 'విశ్వంబర' మూవీ బడ్జెట్ 400 కోట్లు. ఎప్పుడు టీజర్‌ని వదిలేసారో, ఎప్పుడు రిలీజ్ చేశారో టీజర్‌ని, విపరీతంగా కాంట్రోవర్సీ అయితే అయింది కాబట్టి మళ్ళీ వీఎఫ్ఎక్స్ టీమ్‌ని మార్చేశారు కాబట్టి, వీఎఫ్ఎక్స్ మీద మళ్ళీ రీవర్క్ చేశారు కాబట్టి 400 కోట్లయితే బడ్జెట్టు. మేము తల వంచుకొని పని చేస్తున్నాము. అవునా కదా! తల వంచుకొని పని చేస్తున్నాము. ఇక్కడ ఈ 'విశ్వంబర' మూవీ ఈ టైంలో నేనేమన్నా ఇగో చూపిస్తే వర్కౌట్ అవ్వదు. అందుకే చాలా అంటే చాలా కష్టపడుతున్నాము. 400 కోట్ల బడ్జెట్ అంటే ఒక లెక్కలో చెప్పాలంటే ఒక పెద్ద పెద్ద హీరోస్‌కైతే అది సాధ్యమైతే అవుతుంది. ఓకేనా. అది పాన్ ఇండియా మూవీ అయితే అన్ని లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయితే ఒక పెద్ద పెద్ద హీరోలకి 'రామ్ చరణ్' తర్వాత 'ప్రభాస్', 'జూనియర్ ఎన్టీఆర్', 'అల్లు అర్జున్' వీళ్ళకి 400 కోట్ల బడ్జెట్ అంటే వాళ్ళకైతే వర్కౌట్ అయితే అవుతుంది. కానీ ఇది తెలుగు లాంగ్వేజ్ మాత్రమే కాబట్టి అసలు ఎంత పెద్ద హిట్ అయినా గూడా, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా గూడా 'మనశంకర్ వరప్రసాద్' గారు చాలా అంటే చాలా క్రేజ్ అయితే ఉండింది. డైరెక్టర్ గూడా విపరీతంగా మంచి డైరెక్టర్ గాబట్టి ఆ సినిమాకైతే దగ్గర దగ్గర 400 కోట్లయితే వచ్చింది. అవునా కదా! విపరీతంగా క్రేజ్. అది సంక్రాంతి టైంలో రిలీజ్ అయిపోయింది కాబట్టి అక్కడ సంక్రాంతి ఫిల్మ్ ఫెస్టివల్ కాబట్టి అంత బడ్జెట్ అంటే అంత పెద్ద కలెక్షన్ అయితే సాధించింది. కానీ ఈ మూవీ అన్ని కలెక్షన్ సాధిస్తుందా? 400 కోట్ల బడ్జెట్ అంటే అసలు ఈ 400 కోట్లు ఈ సినిమా ఈ 'విశ్వంబర' మూవీ రికవరీ చేస్తోందా? డైరెక్టర్ చాలా పెద్ద మ్యాజిక్ చేయాల. అవునా కదా! చాలా పెద్ద అంటే ఇది సినిమా దీనికన్నా ముందొచ్చింది కదా! ఏది సినిమా 'వశిష్ఠ' డైరెక్టర్ 'బింబిసార' సినిమా అయితే వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది. అవునా కదా! 'బింబిసార' హిట్ కొట్టింది కాబట్టి ఈ డైరెక్టర్ మీద కొన్ని హోప్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా పెద్ద మ్యాజిక్ చేయాలి. 400 కోట్లు వాళ్ళు పెట్టిండే డబ్బు వెనక్కి రికవరీ చేయాలన్నా గూడా చాలా పెద్ద హిట్ కొట్టాలి. అవునా కదా! ఈ పెద్ద మ్యాజిక్ అయితే చేయాల. నువ్వు ఎంత పెద్ద మ్యాజిక్ చేసినా కూడా బడ్జెట్ కలెక్ట్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టమైతే అయిపోతుంది. 'చోటా కే నాయుడు' అయితే చెప్పినాడు. ఏమనంటే, "మేము తల వంచుకొని పని చేస్తున్నాం. ఇది చిరంజీవి కెరియర్‌లోనే ఇది ఒక పెద్ద హిట్ అవుతుంది. ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. తల వంచుకొని పని చేస్తున్నాం. నా ఇగో కూడా ఇక్కడ పక్కన పెట్టేసా. చాలా కష్టపడుతున్నాం. ఎందుకంటే దీనికి 400 కోట్ల బడ్జెట్ అయితే అయ్యింది. 400 కోట్ల బడ్జెట్ దీనికి వెనకుంది కాబట్టి చాలా అంటే చాలా సీరియస్‌గా పనిచేస్తున్నామని సినిమాటోగ్రాఫర్ 'చోటా కే నాయుడు' అయితే చెప్పాడు. చూద్దాం ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది. అసలు ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది. కానీ ఇప్పటి నుంచి ఎలాంటి అప్డేట్స్ అయితే రావట్లేదు. కానీ ఈ మూవీ జూన్‌లో లేకపోతే జూలైలో ఈ ఇయర్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉందంట. అది కూడా కన్ఫర్మ్ అయితే లేదు. అసలు అప్డేట్సే లేవు ఈ మూవీ మీద. అవునా కదా! అది వస్తుందో, ఎప్పుడు, ఎలా ఓపెనింగ్ ఎలా ఉంటుంది? దాని తర్వాత కలెక్షన్ ఎలా ఉంటుంది? మూవీ ఎలా ఉంటుంది? ఎంత పెద్ద హిట్ అయినా గూడా అది బడ్జెట్ రికవరీ చేసేది చాలా కష్టం. అవునా గదా! దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. 'విశ్వంబర' మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది? 400 కోట్లు తిరిగి వస్తుందా రాదా? మీరైతే కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.